నమస్కారం. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మనందరికీ కూడా చాలా సుపరిచితమైన సంస్థ. కొన్ని లక్షల మంది భక్తులను సంపూర్ణమైన యాత్ర చేయించగలిగాము అనే మంచి పేరు తెచ్చుకుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. అందుకే తెలుగు వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ 2 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే బాగా తెలుసు. మరి ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజీని తీసుకొచ్చింది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. దానికి సంబంధించి అసలు ఎన్ని రోజులు మనం కేటాయించాల్సి ఉంటుంది, ఎంత బడ్జెట్ అంటే మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఆలోచించేది మన బడ్జెట్లో వస్తుందా అని. మరి ఎంత బడ్జెట్లో ఉంటుంది అండ్ ఈ బడ్జెట్లో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇచ్చే సదుపాయాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సీనియర్ మేనేజర్ జశ్వంత్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, మహారాష్ట్రకు సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజీని తీసుకొచ్చారు కదా. కొన్ని లక్షల మంది ఇప్పటివరకు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వెళ్ళడం జరిగింది. సో అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడాలు ఏంటి అంటే స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ అయ్యి ఉంటారు, ఫుడ్కి కానీ సౌకర్యాలకు కానీ తీసుకువెళ్ళే రవాణా ప్రతిదీ కూడా. సో ఇప్పటికీ కొంచెం తేడా తెలియజేస్తూ మహారాష్ట్రకు ఇచ్చే ప్రత్యేకమైన ప్యాకేజ్ వివరాలు అండ్ బడ్జెట్లో ఉంటుందా, ఎన్ని రోజులు టైం కేటాయించాల్సి ఉంటుంది, ఆ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. మహారాష్ట్ర ప్యాకేజ్ సంబంధించి అండి, పేరులోనే ఉంది మహారాష్ట్ర, చాలా పెద్ద స్టేట్ అనమాట. సో టోటల్గా మహారాష్ట్రలో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలంటే కొద్దిగా ఎక్కువ డ్యూరేషన్ అవుతుందన్నమాట. సో మనం దాన్ని బాగా కట్ ఆఫ్ చేసేసి అక్కడ ఉన్నటువంటి మెయిన్ 4 జ్యోతిర్లింగాలు, ఇంకొక శివాలయం కలుపుకుంటే టోటల్గా 5 జ్యోతిర్లింగాలని మనం చెప్పుకోవచ్చు. ఈ 5 శైవ క్షేత్రాలతో పాటు అక్కడ ఉన్నటువంటి 8 గణపతి టెంపుల్స్ అనమాట, అష్ట గణపతి టెంపుల్స్ అంటారు. వీటితో పాటు మాహూర్ ఏకవీరాదేవి, కొల్హాపూర్ శక్తిపీఠం టెంపుల్. సో ఇవన్నీ కలుపుకొని కేవలం ఒక 8 రోజుల్లోనే బస్ ప్యాకేజ్ అనేది తయారు చేసామన్నమాట. ఎందుకంటే మహారాష్ట్ర అనగానే మనకు పక్కన ఉన్నటువంటి స్టేట్ తెలంగాణకి. సో ఆంధ్ర నుంచి వెళ్ళాలి అనుకున్నా సరే వయా మనం తెలంగాణనే వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్యాకేజ్ అనేది బస్ ప్యాకేజ్ మనం హైదరాబాద్ బేస్ చేసుకునేసి స్టార్ట్ చేసామన్నమాట. సో ఈ ప్యాకేజ్ అనేది ఏంటంటే ఎవ్రీ మంత్ ఉంటుంది. అలాగే ముఖ్యంగా మనం ఈ ప్యాకేజ్ అనేది ఎక్కువగా కార్తీక మాసం రాబోతున్నటువంటి ఈ 2026 కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి సంబంధించి ఈ ప్యాకేజ్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఈ ప్యాకేజ్లో మనం ప్లేసెస్ గురించి చూసుకుంటే మొట్టమొదట మనం పండరీపూరు, కొల్హాపూరు, అలాగే పూనా వెళ్ళి పూనా ఇన్ అండ్ అరౌండ్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి 8 గణపతి టెంపుల్స్ కవర్ చేసుకుంటూ మనం భీమాశంకరు, అలాగే త్రయంబకేశ్వరు, కృష్ణేశ్వరు, ఔండా నాగనాథ్, పర్లి వైద్యనాథ్, మహూర్ ఏకవీరాదేవి, ఇలా ఈ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో హైదరాబాద్ నుంచి కేవలం ఒక నైట్ జర్నీ డిస్టెన్స్లోనే మనకు మహారాష్ట్ర అన్న ప్లేస్ ఉంది, మహారాష్ట్ర స్టేట్ ఉంది. కాబట్టి సో ఐటినరీ పరంగా చూసుకుంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ 2 మాత్రమే నైట్ జర్నీస్ ఉంటాయి. మిగతా ఎక్కడ కూడా నైట్ జర్నీస్ అనేది ఉండదు. కేవలం అంతా కూడా డే జర్నీసే ఉంటాయి. ఆ డేలో కూడా ఏంటంటే మార్నింగ్ ఓ టెంపుల్, మళ్ళీ ఒక కొద్ది జర్నీ, తర్వాత ఒక టెంపుల్, తర్వాత కొద్దిగా జర్నీ, మళ్ళీ ఈవినింగ్ అంతా రెస్ట్ తీసుకుంటారు అనమాట. సో ఇలాగా ఎక్కడా హర్రిబరీ లేకుండా ఏ టెంపుల్కి ఎంత టైం కేటాయించాలన్న దాని ప్రకారం ఒక క్లియర్ ఐటినరీ ముందుగానే రెడీ చేసుకొని వాళ్ళతో పాటు ఒక ఎక్స్పీరియన్స్డ్ టూర్ మేనేజర్ ఒకరు వెళ్తారు. అలాగే ఒక కిచెన్ టీం కూడా వాళ్ళతో పాటు ఫాలో అవడం జరుగుతుంది. సో కాబట్టి ఎక్కడ ఫుడ్ గురించి కూడా ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు పూర్తిగా మన కుకింగ్ టీమే వెళ్ళి, తెలుగు వాళ్ళే వంట వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మన తెలుగు భోజనమే అందించడం జరుగుతుంది అనమాట. సో ప్రతి దగ్గర కూడా మనం ఎక్కడ స్టే చేసినా సరే ఇద్దరికి కలిపి ఒక డబుల్ బెడ్రూమ్ ఏసీ రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఐటినరీ పరంగా చూసుకుంటే హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరి మనం డిస్కస్ చేసినట్టుగా ఒక నైట్ బస్ జర్నీ చేసి మార్నింగ్ అంతా మనం పండరీపూర్ రీచ్ అవుతాం. సో పండరీపూర్ రీచ్ అయిన తర్వాత పండరీపురంలో ఉన్నటువంటి టెంపుల్ విజిట్ చేసుకొని అక్కడి నుంచి మనం కొల్హాపూర్ వెళ్తాం. కొల్హాపూర్ వెళ్ళిన తర్వాత మహాలక్ష్మి టెంపుల్ దర్శనం చేసుకొని ఆ రోజు నైట్ స్టే మనం కొల్హాపూర్లో ఉంటాం అనమాట. సో దాని తర్వాత కొల్హాపూర్ నుంచి నేరుగా మనం పూనాకి వెళ్ళిపోయి పూనా పక్కనే ఉన్నటువంటి మహదు, పాలి 2 అష్టగణపతి టెంపుల్స్ని కవర్ చేసుకుంటాం. సో ఆ రోజు పూనాలో స్టే ఉంటాం. నెక్స్ట్ డే కూడా పూనాలో ఉన్నటువంటి సరౌండింగ్ 4 అష్టగణపతి టెంపుల్స్ చూసుకొని అక్కడే స్టే ఉంటాం. ఆ 4 ఫస్ట్ మనం తియూర్ వెళ్తాం, తర్వాత మోర్గావ్, సిద్ధటెక్, రంజన్గావ్. సో ఈ 4 కూడా ఆ డేలో కంప్లీట్ చేసుకొని ఆ రోజు నైట్ కూడా పూనాలోనే స్టే ఉంటాం. సో ఈ విధంగా 3వ రోజు అనేది కంప్లీట్ అవుతుంది. సో 4వ రోజు వచ్చేటప్పటికి పూనా నుంచి మనం భీమాశంకర్ వెళ్ళి భీమాశంకర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకొని అక్కడ నుంచి మిగిలినటువంటి 2 అష్టగణపతి టెంపుల్స్ లెనియాద్రి, ఓజరు కంప్లీట్ చేసుకొని ఓజర్లో నైట్ స్టే అనేది ఉంటాం అనమాట. సో దాని తర్వాత 5వ రోజు అక్కడ నుండి నేరుగా మనం త్రయంబకేశ్వర్ వెళ్ళిపోయి త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకొని అక్కడ నుంచి షిరిడి వచ్చి షిరిడి టెంపుల్ కూడా దర్శనం చేసుకొని ఆ రోజు నైట్ షిరిడి స్టే ఉంటాం. సో 6వ రోజు షిరిడి నుంచి శనిశింగణాపూర్ వెళ్ళి
శని సింగనాపూర్ దర్శనం చేసుకొని అక్కడ నుంచి మనం ఔరంగాబాద్ వెళ్ళి ఔరంగాబాద్లో ఉన్నటువంటి మినీ తాజ్మహల్ దర్శనం చేసుకొని ఆ రోజు నైట్ మనము ఔరంగాబాద్లో స్టే ఉంటాం. సో 7th డే అర్లీ మార్నింగ్ మనం కృష్ణేశ్వర్ వెళ్ళిపోయి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ ఏదైనా చేయాల్సినటువంటి అభిషేకాలు కానివ్వండి పూజాది కార్యక్రమాలు అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి మనం ఔండా నాగ్నాథ్ వెళ్తాం. సో ఔండా నాగ్నాథ్లో ఉన్నటువంటి శివాలయం దర్శనం చేసుకొని నైట్ స్టే మనం పర్లీలో ఉంటాం అనమాట. సో నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ పర్లీలో మిగిలినటువంటి లాస్ట్ జ్యోతిర్లింగం దగ్గర అభిషేకాలు పూజాది కార్యక్రమాలు చేసుకొని అక్కడ నుంచి మాహూర్ వెళ్తాం. సో మాహూర్లో ఉన్నటువంటి ఏకవీరాదేవి టెంపుల్ దర్శనం చేసుకొని రిటర్న్ అక్కడ నుంచి ఒక నైట్ జర్నీతో మనం తిరిగి హైదరాబాద్కి వచ్చేస్తాం. సో ఈ విధంగా 7 nights 8 days ఈ మహారాష్ట్ర బస్ టూర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. కేవలం మనం 48,000లోనే కంప్లీట్గా బస్సు, ఫుడ్, అకామిడేషను, ప్రతి గ్రూప్తో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. ఏ నెలలో వెళ్తే బాగుంటుంది? ఎవ్రీ మంత్ కూడా ఈ టైంలో బుకింగ్స్ తీసుకుంటామని ఏమైనా ఉంటుందా? ఎవ్రీ మంత్ ఫిక్స్ డిపార్చర్ కింద ఈ మహారాష్ట్ర ప్యాకేజ్ అనేది రన్ అవుతూనే ఉంటుందండి. అలాగే ఈ టూర్ ఎవరైనా సరే ఇంత లాంగ్ టూర్ వెళ్ళలేము, షార్ట్ ట్రిప్లో మాకు కావాలి అంటే కూడా మనం కస్టమైజ్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా కస్టమైజ్ చేసుకొని ఒక గ్రూప్ టూర్ కూడా మనం రెగ్యులర్గా రన్ చేస్తున్నాము. అది వచ్చేసేసి 4 nights 5 days టూర్ అనమాట. సో ఇదేంటంటే షార్ట్ ట్రిప్ కనుక మనం బై రోడ్ కాకుండా బై ఫ్లైట్ ద్వారా అప్ టు షిరిడి వరకు వెళ్ళి షిరిడీలో దిగిన తర్వాత షిరిడీలో అక్కడ ఒక 2 nights ఉండి షిరిడి, త్రయంబకేశ్వర్, కృష్ణేశ్వర్, అలాగే ఔండా నాగ్నాథ్, పర్లీ వైద్యనాథ్, భీమాశంకర్. ముఖ్యంగా ఇందులో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అన్ని జ్యోతిర్లింగాలతో పాటు షిరిడి టెంపుల్ కూడా కవర్ అవుతుంది అనమాట. సో కేవలం 4 nights 5 daysలోనే ఈ ట్రిప్ అనేది కంప్లీట్ అవుతుంది. సో కస్టమర్స్ని బేస్ చేసుకొని ఈ ప్యాకేజ్ కాస్ట్ అనేది వేరియేట్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే ఇందులో ఫ్లైట్ టికెట్స్ కూడా మనం కావాలి అంటే ఫ్లైట్ టికెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఇది కూడా ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్ డిపాజిట్ కింద రన్ అవుతూనే ఉందన్నమాట. సో ఈ 2 ప్యాకేజ్లే కాకుండా అక్కడ మహారాష్ట్రకి సంబంధించి మనం చూసుకుంటే చాలా పెద్ద కోస్టల్ లైన్ కూడా ఉంది. అక్కడ చాలా వరకు బీచెస్ ఉన్నాయి, హిల్ స్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మహాబలేశ్వర్, పూనా వెళ్ళాలి. 3 nights 4 daysలో మనం ప్యాకేజ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. అలాగే మన ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏదైతే ముంబై ఉందో, సో ముంబై ఇన్ అండ్ అరౌండింగ్స్లో ఒకవేళ ఏదైనా ప్యాకేజ్ కావాలి అంటే కూడా 3 nights 4 days ఒక షార్ట్ ట్రిప్ అనేది కూడా మనం చేసుకోవచ్చు విత్ 2 hill stations, లోనావాలా, కండాలా, ముంబై. సో ఇలాగా మహారాష్ట్రకు సంబంధించి డిఫరెంట్ ప్యాకేజెస్ అనేది మన దగ్గర అందుబాటులో ఉన్నాయన్నమాట. ఓకే జశ్వంత్ గారు, ఈ మహారాష్ట్రకు సంబంధించి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న ప్రత్యేకమైన ప్యాకేజ్ వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మహారాష్ట్రకు సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజ్ అందిస్తుంది. ఇది కాకుండా మీకు కస్టమైజ్డ్గా మాకు ప్యాకేజ్ కావాలి, 2 వెళ్తున్నాం, 3 వెళ్తున్నాం, ఫ్యామిలీ, ఇట్లా రకరకాలుగా ఉంటుంది కదా. కస్టమైజ్డ్గా మీకు కావాలి మీ బడ్జెట్లో, మీ టైంలో అనుకున్నా కూడా కస్టమైజ్డ్గా మీకు ప్యాకేజ్ కూడా రెడీ చేసి ఇస్తారనమాట. ఇంకా దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా కావాలి, తెలుసుకోవాలి, టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్కి కాల్ చేయొచ్చు. నమస్తే.